తెల్లవారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకుని మరీ పడుకుంటాం కదా, దానినే నమ్మకం అంటాం. ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. బదులు తెలియని ప్రశ్నల కోసం సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏ మేధావి చెప్పలేడు. సక్సెస్ ఎప్పుడూ కంటికి కనిపించేదే ఉండకపోవచ్చు. అంత మాత్రాన మనుషులని తక్కువగా చూడకు. మంచి రోజు సంతోషాన్ని ఇస్తుంది, చెడు రోజు అనుభవాన్ని ఇస్తుంది, మోసపోయిన రోజు పాఠాన్ని నేర్పిస్తుంది. మొత్తానికి ప్రతిరోజు మనకు మంచే చేస్తుంది. నిన్ను వదిలే వాళ్ళ కోసం బాధపడడం కంటే నీతో ఉండేవాళ్ల బాధ తీర్చడం చాలా మంచిది. 10 మందికి అర్థమయ్యేలా మాట్లాడడం కన్నా 10 మంది మాట్లాడేది అర్థం చేసుకోవడంలోనే నీ గొప్పతనం దాగి ఉంది. నవ్వినా కన్నీళ్లు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి. కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటే బాధ పెట్టిన వారు బ్రతుకంతా గుర్తుంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలం. కానీ కొందరు మన గురించి మాట్లాడే మాటలు వింటే మాత్రం మానసికంగా చచ్చిపోతాం. రాలిపోయిన ఆకులపై కాస్త మర్యాదగా నడవండి. ఒకప్పుడు అవి కూడా మీకు నీడనిచ్చాయని మరవకండి. గతంలో మీకు సాయపడిన వారు ప్రస్తుతం మీకు సాయపడే స్థితిలో లేకపోయినప్పటికీ వారి పట్ల కృతజ్ఞతని మరవకండి. ప్రతి సంవత్సరంకు ఒక పండగ వస్తుంది. కానీ మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే. ఈ లోకంలో మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళ కంటే మనసుకు ముసుగు వేసుకుని మాట్లాడే వాళ్ళే ఎక్కువ. నీ గెలుపుకు నిన్ను దూరం చేస్తున్న ఒక చెడ్డ అలవాటుకైనా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయి. జీవితంలో పరిచయం అయ్యే ప్రతి ఒక్కరూ గురువులే. మంచివారు పాఠాలు నేర్పుతారు, చెడ్డవారు గుణపాఠాలు నేర్పుతారు. ఏది నేర్చుకున్నా అంతా నీ మంచికే. సమయాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతాం. తర్వాత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు. ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళలా మిగిలిపోతున్నారు. ఎవరైతే అందని వాటి కోసం ఆరాటపడుతూ పొందని వాటిని దూరం చేసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండలేరు. భయపడుతూ ఉంటే బతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే ఎంతటి కష్టమైనా తలవంచుతుంది. గతం గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపటిని తలచి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగడమే జీవితం. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిలాగానే మిగిలిపోతాడు. నీ సుఖం ఏ వస్తువుల్లోనూ లేదు అని తెలిసిన రోజున నువ్వింకా సుఖంగా ఉంటావు. మనిషి జీవితం గమ్యం తెలియని ప్రయాణానికి, సమాధానం లేని ప్రశ్నలు, ఉరుకులు పరుగుల వేగంతోనే ముగుస్తుంది నీ జీవిత ప్రయాణం. ఒంటరిగా ఏడవడం వేరు, ఒంటరై ఏడవడం వేరు. జీవితంలో ఒక్కోసారి మీరు ఎవరినైనా హద్దులకు మించి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది. మన కోసం ఎదురు చూసేవాళ్ళు మన బలం, మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు మన బలహీనత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.